ఎట్లుండే ఎన్ని ఎకరాల భూమి పంచాదైనా ఎన్ని పాళ్ళు వంచాలనన్నా ఊరి పెద్ద మనుషులే ఒకనాడు కాకుంటే 2 రోజులు గూకుందురు 4 రోజులు టైం ఇద్దురు ఎవలకు నష్టం కాకుండా అందరూ తుర్తి పడేటట్టు తీర్పిచ్చేది దానికి ఆళ్ళు సుతా కట్టుబడి ఉండేది ఇక భూమి పంచాది దెంపినందుకు ఓ పటవ కళ్ళు తెచ్చి పెద్ద మనుషులకు దాపిస్తే అదే పెద్ద దావత్ మరి ఇప్పుడు అంటే కోట్లాటలు కేసులు కోర్టులు ఆఖరికి హైకోర్టు కూడా మెచ్చలేదు ధరణి వెబ్సైట్ ను ఇది వచ్చిన కాంచెల్లి చితం తిప్పలైతుందని కొందరు కోర్టుకు పోతే కాగితాలు మారేసి 20 తప్పులు దెవలాడింది పేర్లు తప్పు పడితే మార్చరాదు సర్వే నెంబర్ మిస్ అయితే మళ్ళీ ఎక్కియరాదు ఒక్క బిట్టు 4 కిందికి మారిస్తే మొత్తం సర్వే నెంబరే 4 కిందికి పోతుంది వెనకట అమ్మినోళ్ళ పేరు ఇంకా చూపిస్తున్నది గిదేం పంతనమని గట్టిగానే అరుచుకుంది తప్పులని ఎప్పుడు అప్పులు చేస్తారో నెల రోజులలో చెప్పాలని సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడానికి భూముల వ్యవహారాలు చూసే సార్కు ఆర్డర్ వేసింది కోర్టు కానీ ఇదే మాట ప్రతిపక్షాలు చెప్పినా మీడియాలో చూపించిన ధరణిని బద్నాం చేస్తున్నాడని కోపానికి వచ్చిరు ఏలేటోళ్ళు ఇది వచ్చిన కాంచెల్లి తక్కువ పంచాయతీలా మరి తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుడేనాయే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుడేనాయే హ్యాష్టాగ్ వచ్చి పంచాయతీలు కొట్లాటలు కోర్టుల కేసులు మా రికార్డులు మారుస్తారా మార్వరా అని పురుగుల మందు డబ్బాలు పెట్రోల్ బాటలు పట్టుకుని ఆఫీసుల కాడికి రావట్టిరి అరే మా చేతులు ఏముందన్నలు ధరణి లెక్కనే గట్లుందని ఆఫీసర్లు మళ్ళా భూములకు రేటు ఒకటి పెరిగే ఎవ్వరికి ఇంత తోరుసుకునేటట్టు లేరు ఉన్నదన్నా పక్కా ఉండాలి లేకుంటే రేపు ఓలపాలవుతుందో అని అదో పరిశాను ఇంత కథ నడుస్తున్నది కాబట్టి ధరణి గొప్పతనము హైకోర్టు అరుచుకునే దాకొచ్చిందన్నట్టు